పాత్రికేయ సమావేశానికి చేసినటువంటి మీడియా మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అకాల వర్షంతో రైతులు పడుతున్నటువంటి కష్టాలను క్షేత్ర స్థాయి లోపల తెలుసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో గౌరవ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నందయ్య గారు అందరూ కలిసి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి మరి ఏదైతే అకాల వర్షంతో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది అనేటువంటి ఒక ధీమాని కల్పించే విధంగా మరి నిన్న జగిత్యాల పట్టణంలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మంత్రి గారు, ఎమ్మెల్యే గారు పర్యటన చేయడం, మరి ఏదైతే తడిసినటువంటి ధాన్యాన్ని ప్రతి చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉంటారనేటువంటి ఒక బలాన్ని ఇవ్వడం అనేది నిన్న జరిగింది. మరి దీన్ని జీర్ణించుకోలేనటువంటి కొద్దిమంది బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మరి అవాకులు చెవాకులు పేల్చడం జరుగుతుంది. దయచేసి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అడుగుతున్నాం, ఏదైతే ఈరోజు కొనుగోలు కేంద్రం జాప్యం జరిగింది, కొనుగోలు లోపల 15-20 రోజులు జాప్యం జరిగింది అని చెప్పని ఏదైతే బీజేపీ నాయకులు మాట్లాడడం జరుగుతుందో, దయచేసి ఈ జాప్యానికి కారణం ఎవరండి? కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చి మరి ఏదైతే ట్రక్ షీటు, దాంతోపాటు ఏదైతే కొనుగోలు చేసేటువంటి అంటే రవాణా చేసేటువంటి ఆ లారీకి ఈ జీపీఆర్ఎస్ సిస్టమ్ అనేది సాంకేతిక కారణాల వలన 20 రోజులు జరిగినటువంటి జాప్యం మనందరికీ తెలియదు కాదన్న. మరి దీనికి ప్రధాన కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఎవరిదండి? బీజేపీ. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వల్ల నరేంద్ర మోదీ గారి రైతాంగ వ్యతిరేక విధానాల వలన ఈరోజు జాప్యం జరిగింది. మళ్ళా రివర్స్లా రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ నెట్టివేయడం, స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు దయచేసి మీ అవగాహన రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నువ్వు ఏదైతే మీ విధానాల వల్ల ఈరోజు మొక్కజొన్నలు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, వరి ధాన్య సేకరణ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత ఎవరు తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి మద్దతు ధర కల్పించడం జరుగుతుంది. ఎంఎస్పీ లైక్ కనీస మద్దతు ధరను ప్రకటించి వదిలివేస్తుంది. దాని బాధ్యత చూసేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల వాస్తవానికి మేము ఒక విషయం చెప్పదలుచుకున్నామండి. రైతు సోదరులకు తెలియంది కాదు, బీజేపీ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు తెలియంది కాదు ఈ విషయం. భారతదేశం లోపల ఏ రాష్ట్రం అన్నా చూడండి అన్న, నువ్వు ఏ రాష్ట్రం అన్నా, భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా మొక్కల కొనుగోలు కేంద్రాలు అనేది లేదు. ప్రభుత్వం కొనుగోలు చేయదు. అక్కడ ఏం జరుగుతుంది? ప్రైవేట్ బహిరంగ మార్కెట్ లోపల రైతులు బహిరంగ వేలంతో వాళ్ళు మొక్కల కొనుగోలు అనేది చేయడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంకు భారం అవుతున్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రైతు పక్షపాతి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి అండగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా మరి రైతులకు అండగా ఉండేటటువంటి ఉద్దేశంతో ఈ బీజేపీ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ ఆన్లైన్ సాంకేతిక కారణాల దృష్ట్యా కూడా దయచేసి రైతాంగం ఆలోచించండి ఒక్కసారి. మా బాధను వ్యక్తపరిచే బాధను రైతాంగం అర్థం చేసుకోవాలి. బీజేపీ తీసుకొచ్చినటువంటి ఈ ఆన్లైన్ విధానాన్ని కూడా
పక్కకు పెట్టి పాత విధానంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిజమా కాదా, వాస్తవమా కాదు, ఒక్కసారి బీజేపీ నాయకులు గుర్తించుకోవాలి. అసలు అక్కడ మేము అందరం కూడా ఉన్నాం, మీడియా సోదరులు అందరూ కూడా ఉన్నారు. అసలు అలాంటి సంఘటనే జరగలేదు. ఏదైతే మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, జిల్లా అధికార యంత్రాంగం వచ్చినప్పుడు వారు సమస్యలు చెప్పడం జరిగింది. దయచేసి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి చిల్లర మాటలు సోషల్ మీడియాలో మాట్లాడడం, ఇంకొకరిని కించపరిచే విధంగా మాట్లాడడం దయచేసి మానుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు, అధికార యంత్రాంగం అందరూ కూడా రైతాంగానికి భరోసాగా ఉంటారని ఒక చిన్న విషయాన్ని చెప్తూ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలన్న. ఈరోజు రైతాంగాన్ని రెచ్చగొడుతున్న నాయకులు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు ఏదైతే మక్కల విషయం లోపల రాజ్యాంగం మొత్తం రాజకీయం చేస్తున్నారు. ఈరోజు మేము అడగాల్చుకుంటున్నాం సార్, ఎందుకు రాజకీయం లోపల మీరు రైతులను వాడుకుంటున్నారు? ఇప్పుడు ఒక నిజమైన రైతు, ఎందుకంటే మాది కూడా రైతు కుటుంబం లోపలనే ఉన్నాం మేము, నిజంగా మక్కలు ఎక్కడైతే కొనుగోలు కేంద్రం లోపల వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు బిజినెస్ చేయగలిగితేనే వాళ్ళకి లాభం జరుగుతుంది. మీరు అంటే బహిరంగ ప్రైవేట్ మార్కెట్ లోపల వాళ్ళు ఈ రైతులు మక్కలు తీసుకపోతే ఏమైతే అంటే వాళ్ళు టైంకు డబ్బులు ఇవ్వరు. టైంకు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారంటే దాన్ని అక్కడ స్టోరేజ్ చేస్తారు, ఒక 15-20 days లేదా 30 days అని చెప్తారు. చెప్పి ఇప్పుడు మార్కెట్ లోపల మనకు 2,400 రూపాయలు మద్దతు ధర వస్తుంది. ఏది మనం కొనుగోలు కేంద్రాలు ఇస్తే. ఇదే బహిరంగ మార్కెట్ ప్రైవేట్ లోపల ఇచ్చినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే తరుగు తీస్తాడు కంపల్సరీ 10 కిలోలు 8 కిలోల నుంచి 10 కిలోలు తరుగు తీసుకుంటారు. తీసుకొని డబ్బు చెల్లించకపోతే ఈ రైతు నాకు అవసరం ఉందన్న అని చెప్పండి డబ్బు అడిగితే వాళ్ళు ఏం చేస్తారన్న, ఇప్పుడు ఏం విషయం అవుతుందంటే అన్న, మనకు వరి ధాన్యం అనేది సెంట్రల్ అన్న, కేంద్రం అనేది FCI ద్వారా కొనుగోలు చేస్తాను, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా. అయితే అదే విధంగా ఈ మక్కల్ని జొన్నల్ని కూడా కొనుగోలు చేసినట్టయితే వాస్తవానికి ఎందుకంటే రైతుకు లాభం జరుగుతుంది. సో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో దఫాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ మంత్రి వర్యులు అందరూ కూడా కేంద్రాన్ని కలిసినప్పుడు కేంద్ర శాఖ మంత్రి వర్యుల్ని, అలాగే కేంద్రంలో పెద్దలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కూడా అడగడం జరిగింది. సో ఇప్పటికైనా దయచేసి రేపు వానకాలం పంటల వరకైనా కూడా దయచేసి కేంద్రం ఇప్పటికైనా కూడా FCI ద్వారా ఈ మక్కలను కానీ జొన్నల్ని కానీ, వరిధాన్యం ఎలాగో FCI తీసుకుంటుందన్న, అదేవిధంగా ఈ మక్కల్ని కూడా జొన్నల్ని కూడా వాళ్ళు FCI ద్వారా కొనుగోలు చేయాలని, అదేవిధంగా ఏదైతే 25% పరిమితి అనేది ఒకటి ఉంటుంది దాన్ని పూర్తిగా ఎత్తివేసి రైతాంగానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సేవల తరఫున మేము కేంద్రాన్ని కోరుతున్నాం.